32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసినటువంటి గత ప్రభుత్వం నేను అధికారానికి వస్తే భారాలు లేకుండా పరిపాలన చేస్తానని చెప్పినటువంటి ప్రస్తుత ప్రభుత్వం. ఈ రెంటికి తేడా కనుక చూసినట్లయితే ఈయన 11 నెలల్లోనే 15,885 కోట్లు భారాన్ని మోపినటువంటి పరిస్థితి ఉంది. తండ్రి కొడుకులిద్దరూ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పినటువంటి మాట ఈరోజు ఏమైందో మాకు అర్థం కావడం అలా. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు పండిస్తే ఎన్నికల్లో షిరిడీ సాయి ఎలక్ట్రికల్ తోడు 50 కోట్ల రూపాయలు నిధిస్తే అవన్నీ మాఫీ అయిపోతాయా? అంటే పగలగొట్టాల్సిన పని లేదా? స్మార్ట్ మీటర్లు పెట్టేసేయొచ్చా? ఏమిటి దీని వెనకమాల ఉన్నటువంటి ఆంతర్యం అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే పెంచిన కరెంటు ఛార్జీల భారాలు తగ్గించాలి. ఇప్పటికే అనేక రూపాల్లో భారాలు ప్రజల మీద పడ్డాయి. ఆ భారాలు తీసేయాలి. నువ్వు ఎన్నికల వాగ్దానం ఏదైతే చేశావో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి దానికి నువ్వు ప్రయత్నం చేయాలని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద భారాలు వేస్తే సహించే ప్రసక్తే లేదని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తాం.